స్వస్మిన్ సందర్శితం ఏనా భవేదస్య దేశిక అని శ్లోకం. విశేష వివరణంలో అఖండైక రసము, నిత్యముక్తము, నిరామయము, స్వస్మిన్ అనేటటువంటి దేశిక అని 5 విధములుగా చెప్పినారు. దీంట్లో అఖండైక రసం మన వారమైంది. ఇప్పుడు నిత్యముక్తం రెండవది. నిత్యముక్తం నిత్యముక్తం అనగా ఎల్లప్పుడూ బంధనము లేకనే ఉన్నది అని అర్థం. అయితే సృష్టికి పూర్వాపరముల యందు మాత్రమే బంధరహితమై ఉండును కానీ సృష్టిగా సృష్టితో తగలబడి ఉండినప్పుడు కూడా బంధరహితమై ఉన్నదా అని ప్రశ్న చేస్తున్నారు. నిత్యముక్తమని ఎట్లు చెప్పదగును అని సందేహం కలుగుట సహజమే. పాదస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అని శృతి చెప్పుచున్నది. కారణబ్రహ్మమునందు ఒక పాదమే 4వ వంతు మాత్రమే విశ్వరూపం వహించినది కానీ మిగతా 3 భాగములు అమృత స్వరూపముగానే ఉన్నవని తాత్పర్యం. సృష్టి ఉన్నప్పుడు కూడా ఆ అమృత భాగము సృష్టితో సంబంధము లేకనే ఉన్నది. ఆ కారణ బ్రహ్మము నిత్యముక్తము అని సమర్థించవచ్చును. అంటే ఏకకాలమందే అది బంధమోక్ష స్వరూపములు 2గా కలిగి ద్వంద్వ స్వరూపముగా ఉన్నదని మరియు ఖండాఖండములై ఉన్నది కనుకనే అమృతం శైవ మృత్వచ్చ సదస్య ఖ్యాప్యం అర్జున అంటున్నాడు భగవానుడు. బంధమోక్షములు, అమృత మృత్యములు, సదసత్తులు, 1000 ఏళ్ల సమస్త ద్వంద్వములు, త్రిపుటులు అన్నీ దాని అందే ఉన్నాయి. ఆ కారణ బ్రహ్మము నిత్యముక్తమని చెప్పినా, నిత్యబద్ధమై ఉన్నదని చెప్పినా ప్రత్యామ్నాయం లేదు. నిత్యముక్తము అంటే ఎప్పటికీ బంధమే లేదు అనేటటువంటి మాటని వాడినారు. అయితే ఈ సృష్టికి కానప్పుడు దానికి ఏ బంధం లేవు. సృష్టి నాశనమైన తర్వాత కూడా దానికి ఏ బంధం లేవు. ఎప్పుడు బంధం కనపడుతుంది? జీవునికి కానీ దేవునికి కానీ. ఎందుకంటే ఇక్కడ 2 పదములు ద్వంద్వరూపంగా వర్తిస్తుంటాయి. సృష్టి వ్యవహారం చేసేటప్పుడు ప్రపంచం తగులుకొని శరీర ఇంద్రియ విషయములతో ఉన్నప్పుడు దాన్ని జీవుడని, శరీర ఇంద్రియములకు సాక్షిగా ఉన్నప్పుడు దాన్ని దేవుడని. ఒక వస్తువే ద్వంద్వ రూపకంగా పరిణామం చెప్తుంది. దానికే సుఖదుఖములని, పాప పుణ్యములని, మంచి చెడులని, జ్ఞానాజ్ఞానములని, సుఖదుఖములని 2 ద్వంద్వములుగా, రాత్రి పగులని, మంచి చెడు అని, ఇవన్నీ ద్వంద్వరూపకంగా ఆ సృష్టిలో తగలబడినటువంటి బ్రహ్మమునకు, అంటే సృష్టి సృజన కాకమునుపు, అంటే ఈ భూమి పుట్టక, జలము, అగ్ని, వాయువు, ఆకాశములు పుట్టక మునుపు ఉండేటువంటి స్వరూపం అయితే ఉందో దానిని ఆత్మస్వరూపమని, పరమాత్మ స్వరూపమని పిలుస్తాము. అటువంటి పరమాత్మ స్వరూపం ఏకోహం బహుశం అనేకమని, నేను ఒక్కడనే అన్ని కావాలనేటువంటి పరమాత్మ సంకల్పము చేత ఆ బ్రహ్మమే అవ్యక్తమై, ఆ వ్యక్తమే మాత్తై, మాత్తే మాదాంకారమై, మాదాంకారమే పంచతన్మాత్రలై, పంచతన్మాత్రాలే పంచమాభూతములై, పంచమాభూతములే జగత్ అయి కనపడుతుంది. ఈ జగత్తునంతా విమర్శన చేసి చూసినప్పుడు భిన్న భిన్నంగా కనపడుతున్నాం. అందరూ ప్రత్యేకింపబడింది. దానికే ఈ ప్రత్యేగాత్మ. ఒకరి ముఖంలోకి ఒకరు రిలేట్, ఒకరి స్వరంలోకి ఒకరు రిలేట్, ఒకరి జ్ఞానంలోకి ఒకరు రిలేట్, ఒకరి మనసులోకి ఒకరు రిలేట్. అన్నీ అవే కళ్ళు, అవే ముక్కు, అవే శరీరము ఉండినప్పటికైనా కూడా ఆ సృష్టికర్త అనేటటువంటి ఏ బ్రహ్మమైతే ఉందో తానే పరిణామం ఏకోహంశం అనేకం కావాలని సంకల్పం చేసి ఇన్ని రూపములతో తాను ప్రకటమైనది. దీన్నే విశ్వరూపము. అర్జునుని చూపించినటువంటి విశ్వరూపం ఏమి అంటే నేనే సర్వమై ఉండాను అనేటటువంటి భావాన్ని అర్జునునికి వ్యక్తపరిచినాడు. నీలో నాలో సర్వత్రత వ్యాపించినటువంటి ఆత్మస్వరూపం అయితే ఉందో అది సృష్టి కాకమునుపు, సృష్టి అంతా నాశనమైనప్పుడు అదొకటే వెలుగుతుంది. పృథ్వీ నాశనం అయిపోతుంది, జలము నాశనం అవుతుంది, అగ్ని నాశనం, వాయువు నాశనం, ఆకాశం కూడా నాశనమైనప్పటికీ మెలిగేది ఆ పరమాత్మ మాత్రమే, ఆ బ్రహ్మమే. అందుకే అద్వైతులు బ్రహ్మ సత్యం జగన్మిథ్య, బ్రహ్మం ఒకటే సత్యం. అందుకే కొందరు రామనామ సత్య హై, రామనామ సత్య అని సచ్చినప్పుడు తిరిగి మోసుకొని పోయేటప్పుడు అంటుంటారు రామనామ సత్య హై, గోవిందనాం సత్య హై. అంటే భగవంతుని పేరు మాత్రమే శాశ్వతంగా ఉంది కానీ నేను అనుకున్నటువంటి సృష్టిలో వచ్చినటువంటి వాళ్ళ పేర్లు ఎవరివి కూడా శాశ్వతంగా ఉండేదానికి సాధ్యం కాదు అనేటువంటి మాటకే బ్రహ్మనాం సత్య హై, రామనాం సత్య హై.
అంటే ఇది అసత్యం, ఇది పోతుంది. ఇది పోయినా దీని ఎందు ఏదైతే నామరూపములతో కూడుకునేటువంటి వస్తువు ఏదైతే ఉండేనో ఆ ఆత్మ సత్యం, అది ఉంది. ఒక అంగిని తొడిగి తీసినాడు, అంగి పోయింది కానీ తొడిగినటువంటి వాడు ఉన్నాడు. అట్లనే ఈ శరీరం అనేటటువంటిది ధారణ చేసినటువంటి ఆత్మ అయితే ఉందో ఈ అంగిని విడిచిపెట్టింది, అంటే ఈ జన్మని తొలగించుకునింది. ఈ జన్మం అనేటువంటి శరీరం పోయింది కానీ ఈ శరీరంలో ధారణ చేసినటువంటి ఆత్మ మాత్రం ఉంది. అది ఉంది అని చెప్పి మనం అందరం ఏం చేస్తున్నాము, సత్యనారాయణ గుట్ట మీద పోయి వాడు ఏం తింటుండే అవన్నీ పెట్టేస్తున్నాం. ఇప్పుడు చచ్చిపోయిన శరీరమే పోయింది కదా, ఎవరు తినాలి వాటిని? ఇప్పుడు వారి పేరు మీద మనము దినవారములు చేస్తాము, చేసి వానికి సంబంధించినటువంటి వస్తువులు ఏం తింటుండే అవన్నీ కొనుక్కొని పోయి గుట్ట మీద పెట్టి వస్తాము. అంటే గుట్టంలో తినే వస్తువు అంటే శరీరమే నాశనం అయిపోయాయి. మరి ఆ వస్తువుని తినేతోడు ఎవరు? ఇంకా సూక్ష్మంగా విచారం చేయాల. ఏ శరీరం అయితే ధారణం చేసుకుని వచ్చినానో ఆత్మ, ఆ శరీరం ద్వారా చేసినటువంటి కర్మములు, ఆ శరీరం ద్వారా చేసినటువంటి పుణ్యములు, ఆ శరీరం ద్వారా తెలుసుకునేటువంటి తెలివి, ఆ శరీరం ద్వారా చేసినటువంటి కష్ట నష్టాలన్నింటి నా శరీరం ద్వారానే అనుభవించింది కదా. రోగాలు కానీ, భాగాలు కానీ, త్యాగాలు కానీ, సుఖ దుఃఖాలు కానీ అన్నీ అనుభవించింది శరీరం ఉన్నప్పుడే కదా. అన్నీ అనుభవించింది, ఆ శరీరం త్యజించింది, పోయింది. ఇప్పుడు పోయితే ఆత్మ దాంట్లో ఉండేటువంటిది మాత్రము శాశ్వతము అని చెప్పింది. ఇప్పుడు సుఖ దుఃఖములు అనుభవించిన వాడు ఎవరు అడిగిపోయి? ఆత్మ మాత్రం ఉంది. ఇప్పుడు అన్నీ అనుభవించింది ఆత్మనేనా? ఇప్పుడు ఇంకా జీవుడు అనేవాడు వేరు ఉండడా? నీ శరీరముల ద్వారా ఉండి ఏమనుభవిస్తున్నాడో, అతని శరీరముల ద్వారా ఉండి ఏమనుభవిస్తున్నాడో, నా శరీరం ద్వారా ఉండి ఏమనుభవిస్తాడో అనుభవించేటటువంటి వాడు ఒక్కడా, ఇంతమంది ఉండరా? దానిని విచారం చేసి చూసినప్పుడు మహాత్ములు ఏం చెప్పినారంటే అది నిత్యముక్తమై ఉంది, ఆత్మకి మరణం లేదు, దానికి జననము కూడా లేదు అని భగవద్గీతలు కూడా చెప్తుంటారు. ఆత్మకి సావే లేదు, అనివార్యమైనటువంటి దానికి ఎందుకు దుఃఖపడుతుండవు అని చెప్పి అర్జునుడిని బోధ చేస్తున్నాడు. ఆత్మకి మరణమే లేదు, సావునే లేదు. శరీరము జీవనశ శరీరం అంటే శనిపోయిన అంగిని విడిచిపెట్టి కొత్త అంగిని తొడుకునేట్లో ఈ శరీరం అనేటువంటి దాన్ని వదిలిపెట్టినాడు జీవుడు, ఇంకొక శరీరంలో పోయి చేరినాడు. ఎందుకు దుఃఖపడుతుండవు? ఇప్పుడు ఎవరు చచ్చి ఎవరు పుట్టే? ఎవరు సావలేదు, ఎవరు పుట్టలేదు. మరి ఇదంతా ఆట ఏమిటి? ఇదంతా పరమాత్మ లీల, పరమాత్మని మాయ, పరమాత్మని ఆట. అందుకే ఆ పరమాత్ముడు నిత్యముక్తుడు. నిత్యముక్తుడు అంటే ఇంత సంసారంలో తాను ఉండి కూడా వీటిని అంటుకోకుండా ఉండడు. ఇన్ని సంసారములు చేసి, ఇన్ని వ్యాపారములు చేసి, ఇన్ని పాప పుణ్యాలు చేసి కూడా తాను అంటుకోకుండా ఉండడు అనేటటువంటి ఉనికి జ్ఞానం ఎవరికి కలుగుతుందో అది గురుమూర్తి కలిగిస్తాడు. అప్పుడేమవుతుంది అంటే ఒక భాగమే నీవు స్వప్నంలో చూస్తుండవు కదా, నీవు పక్కగా ఉండి స్వప్నం చూసిండవా, స్వప్నంలో ఉండి స్వప్నం చూసిండవా? నీ కనసు వస్తావా లేదా? వచ్చినావు కదా. ఆ కనసుని మీరు చూసింటారు కదా, అప్పుడు ఆ కనసులో ఉంటే మీరు కనసు నుండి ఇంకో వస్తుంది, ఆ కనసులో విలక్షణంగా ఉంటే కనసు నుండి వస్తుంది. అర్థం కాలేదు. సరే, ఇప్పుడు ఈ శరీరంలో కడుపు నొప్పి ఉంది, నీవు ఉన్నావు. ఇప్పుడు ఉండమంటే నేను కడుపు అని నీవు అనవు, నాకు కడుపు నొస్తుంది, నా కడుపు నొస్తుంది, నాకేం నొప్పి తెలియదు. నేను విలక్షణంగా ఉంటేనే నాకు నొప్పి తెలుస్తుంది. నేను కడుపు అయిపోతే అంటే నిద్రలో తాను మగ్నం అయిపోతే అప్పుడు నొప్పి తెలియదు. దాని నుండి విలక్షణం అయితే నిద్ర నొప్పి తెలుస్తుంది, కడుపు నొప్పి తెలుస్తుంది, కాళ్ళు నొప్పి తెలుస్తుంది. అంటే తెలుసుకోవాలంటే నువ్వు దానికంటే భిన్నంగా ఉంటే తెలుస్తుందే, దాని నుండి తెలుస్తుందే. ఇప్పుడు ఇల్లు ఉంది, ఈ ఇంట్లోనే వ్యవహారం చేస్తున్నాం. ఈ ఇంటికి భిన్నంగా ఉండవా, ఇల్లు నీవై ఉండవా? భిన్నం ఉండవు కాబట్టి నేను ఇంట్లో ఉన్నానని, ఇది పొయ్యిళ్ళని, ఇది దేవునిళ్ళని, ఇది పైకానని, ఈ బెడ్రూమ్ అని, ఇవన్నీ ఇంట్లో ఉండి కూడా నువ్వు విలక్షణంగా చెప్తుండవా లేదా? ఇల్లే నీవై ఉంటే
ఇల్లే నీవంటే ఇంట్లో ఇది ఉండదని చెప్పడానికి వస్తుందే. ఎప్పుడైతే వీళ్ళే నువ్వు నిద్రావస్థ చెందినప్పుడు ఈ శరీరంలో నీవు మగ్నమైనప్పుడు నీకేమి తెలియదు. ఎందుకు ఇల్లే నీవైపోయినావు అంటే శరీర ధారణం చేసినావు. అట్లనే పరమాత్మ కూడా అనేక శరీరములు ధారణం చేసి దానికి విలక్షణంగా ఉండి అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ ఆటాడిస్తున్నాడు, అన్నిటినీ తెలుసుకుంటున్నాడు. మనం చేసేటువంటి మంచి చెడ్డలన్నింటినీ కూడా. అందుకే దాన్ని ఏమన్నారు పరమాత్మని? సత్తామాత్రుడు. సూర్యుని యొక్క ప్రకాశం వలనే వర్షం వస్తుంది, సూర్యుని యొక్క ప్రకాశం వలనే చలి వస్తుంది, సూర్యుని యొక్క ప్రకాశం వలనే వేడి వస్తుంది. దానికి ఏమన్నారు? ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నంతం మహేశ్వరం, సాయంకాలం సదా విష్ణు, త్రిమూర్త్యాత్మకం దివాకరం. అంటే ముగ్గురు మూర్తులు ఏడుండరు. ఇప్పుడు ఏడుండరని చూపించినారు మీకు. బ్రహ్మ విష్ణుమూర్తులు ఏడుండరని చూపించినారు. సూర్యుని ఎంత ఉండరు. ఏడుండరు మీరు బ్రహ్మ విష్ణుని. సూర్యునిలో చూడు. ఎందుకు? ఉదయం బ్రహ్మస్వరూపం సృష్టి జరుగుతుంది. వాడు ఎప్పుడు సూర్యుడు పడిచినంటే అన్ని జీవాలు మేల్కొంటాయి. అందరూ పనుపాటు చాలా సృష్టి వ్యాపారం సృష్టి జరుగుతూ ఉంది. మధ్యాహ్నంతో మహేశ్వర ఏమేమి జరిగినావో అవన్నీ లయమైపోతుంది. సాయంకాలం సదా విష్ణు. అందుకే విష్ణుడు ఎప్పటికీ తల కింద పెట్టుకొని పండుకొని ఉండేయంట. ఏమిటి పడుకున్నాడా అతని? విష్ణువు ఏమిటి పడుకున్నాడు? ఆదిశేషుడు. ఎన్ని పడిగలు ఉన్నాయి? ఎన్ని పడిగలు ఉన్నాయి? 7 పడిగల మీద పడుకుని ఉన్నాడు. మరి నీవే ఆడుకుంటావు. నీవు వాణి స్వరూపమే అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు నీవు కూడా ఆదిశేషుని మీదనే నిద్ర చేస్తుండవు. ఆదిశేషుడే బుస కొడుతుండడు. ఆదిశేషునికి 7 పడిగలు ఉండదు. అవి ఎవరు చూపిస్తారు? గురుమూర్తి ద్వారా మనకు తెలియబడినవి. ఇవి 2 పడిగలు, ఇవి 2 పడిగలు, ఇవి 2 పడిగలు, ఇది ఒక పడిగ. ఎన్నే? 7. మరి 7 పడుగుల గొడుగులలో ఆ జీవుడు అనేటువంటి వాడు ఈ 33 పేగుల ద్వారా కంఠస్వరం అనేటువంటి ఎన్నుముక్క ద్వారా దీన్నే పాము అన్నారు. ఏమన్నాడే దేవుడు అంటే 7 పడిగల ఆదిశేషుని మీద పండుకున్నాడు. 7 పడిగల ఆదిశేషుని ఏమన్నాడబ్బా? ఫోటోలు చూసినారు కానీ మీరు ఫోటోలు కనపడుతున్నాడు 7 ఆదిశేషుడు. ప్రత్యక్షంగా ఎవరైనా చూసినారు 7 పడిగల ఆదిశేషుని? 7 మొక్కల తాయమని, 5 మొక్కల తాయమని, 5 పడిగలు 7 పడిగలు ఉండదు దేవునికి. దీన్ని పడిగ అంటారు, దీన్ని శిరస్సు అంటారు, ఇది పాక అంటారు, దీన్ని ముడ్డిపూస. ఎన్నుముక్కుంది కదా, పామును కూడా మీరు చంపి చూడండి, ఎన్నుముక్క ఎట్లుంటుందో అట్లే ఉంటుంది. కానీ అది నడిచేది కూడా ఇట్లనే నడుస్తుంది. దాని తోలు తీయండి, దాని కండ తీయండి, పాము ఎముకలని పరిశీలించండి, సేమ్ ఎన్నుముక్క ఎట్లుందో అట్లే ఉంటుంది. దీన్ని యోగ ప్రతిపాదనలో కుండలిని శక్తి అని పిలిచినారు. దీన్ని ఆధార చక్రం అంటే సహస్రారం చక్రం వరకు 7 పడిగలతో ఆడుతుంది. హంస అన్నారు దీన్ని, పాము అన్నారు దీన్ని, ప్రాణం అన్నారు దీన్ని, శక్తి అన్నారు దీన్ని. దీని అర్థమే ఇది పోయిందంటే దేవుడు ఆడాడు. అప్పుడు దేవుడు దయ్యం అవుతుంది. ఎందుకంటే బతికున్నంత వరకు వాడిని దేవుడు అంటాము, అతను సచిన తర్వాత వాడు దయ్యమేది అంటాము. ఏమిటికే దయ్యము? వాని మనసులో ఉన్నటువంటి వస్తువులని తాను పొందలేనప్పుడు అది దయ్యమై తిరుగుతుంది. అందుకే మనకి దయ్యం పట్టేది. ఏడ పట్టేదే అంటే అది స్వయంగా వచ్చి మనకు కనపడదు కాబట్టి అది ఈ ప్రాణవాయువు అనేటువంటి దాని ద్వారా సహస్రారం నుండి చేరుకొని ఎన్నుముక్కలను మొదలు జడుపు పుట్టిస్తుంది. భయం ఎప్పుడు పుట్టింది అంటే ఎన్నుముక్కలు ఎప్పుడు పుట్టింది అంటే కాలుజేరి నడవడం వచ్చేస్తుంది, గుండె అదురుతుంది, భయకంపితం వచ్చేస్తుంది, చెమటలు వస్తాయి, నడవడం వచ్చే దయ్యం వచ్చింది కదా అంటే వచ్చి అప్పుడు ఏమవుతుంది? సహస్రారం అనేటటువంటి దాన్ని ఎప్పుడు చేరిందో దాని ప్రభావం అంతా దీని మీద ప్రయోగమై వీడు దయ్యము పట్టింది కాబట్టి వాడు దయ్యం మాట్లాడంటే మాట్లాడతాడు.
దేవుడు వచ్చినాడని చెప్పి దేవుడు మాట్లాడినట్టు మాట్లాడతాడు. నేను దేవుడు వచ్చినాడు నాలోనా అంటున్నాడు. అయితే వచ్చింది మనకి తెలిసిందే తెలియదా? మైలకు వచ్చిన వాళ్ళకి దయ్యం పట్టినది తెలియదు. నాకు దయ్యం పట్టిందనే విషయము తెలియదు కాబట్టి ఆ దయ్యం విడిచిపోయినాక వాడు ఏమి ఇదల్లా ఏమి నేనేం చేస్తే అనేది మనకి తెలియకుండానే ఆ దయ్య వ్యవహారం చేస్తుంది. ఆ దేవుడి వ్యవహారము దేవుడు వచ్చినప్పుడు కూడా తెలుస్తుంది తెలియదా? తెలిస్తే అది దేవుడు కాదు, నాటకం. మైలకు వచ్చిన వాళ్ళని పరీక్ష చేసి చూడండి మీరు. ఈ శరీరం మీద ప్రజ్ఞ ఉండినట్లయితే అది నాటకం. ఈ శరీరం మీద ప్రజ్ఞ లేకుంటే దాని వ్యవహారం అది. అందుకొరకే అది చెప్పినప్పుడు జరుగుతుంది. నాటకం ఆడితే కూడా జరుగుతుంది. నేను దేవుడు అని చెప్పి ఊరికి పిల్లలు కూడా ఆడుతుంటారు. సంసారం చేస్తారు కదా పిల్లలు, పెళ్ళిళ్ళు చేస్తారు, బొమ్మల పెళ్ళిళ్ళు చేస్తారు. చేసి గడ్డి ఉసుక అవన్నీ పెట్టి పువ్వు అంటారు. అందరు మెజినాలి కుసనాలి అంటారు. పెద్దలు ఆట ఏం చేస్తుంటారు? సంసారం అంతా ఆ పిల్లలు చేస్తుంటారు. పిల్లలు తాటాకుల ఆటలను ఆడి పెళ్లిళ్ళను చేసి పెద్దలను చూసి బహుచిత్రం ఇది ఎంత ఉత్తది అన్నట్లు మనసిద్ధులు పొందిన గనులెప్పుడు నమ్ములు సంసారికులు చేసేది సంసార భావములు అని. అంటే మనం ఆ పిల్లలు పెళ్ళిళ్ళు చేసి చూస్తే తల్లిలు అందరూ చూసుకేసి నవ్వుతారా? ఇదంతా నిజమని నమ్ముతారా? మరి ఘనసిద్ధులు అంటే 3 భాగములు అమృత రూపకంగా ఉన్నటువంటి ఆత్మతత్వం ఎరిగినటువంటి వాళ్ళు ఈ ఒక్క తత్వంతో ఒకముఖమైపోయే సంసారం చేసే వాళ్ళని చూసి వాళ్ళు నవ్వుతుంటారు. వాళ్ళ నిత్యముక్తి వాళ్ళు. అందుకే వాళ్ళని ఏమని పిలిచినారు? అశరీరులు, ఆత్మస్వరూపులు, బ్రహ్మస్వరూపులు, పెద్దలు, జ్ఞానులు, యోగులు. ఎందుకన్నారు వాళ్ళు అట్లంటే ఈ ఒక్క శరీరం ద్వారా ఉండినా కూడా ఆ అమృత స్వరూపమైనటువంటి 3 భాగాలను గుర్తెరిగినారు కాబట్టి వాళ్ళని పెద్దలని, జ్ఞానులని, యోగులని, వాళ్ళ ద్వారా ఉపదేశం మనం పొందాలని. ఎందుకు మనిషికి మనిషి ఉపదేశం ఇస్తున్నాడు. అయితే మనిషికి మనిషి ఉపదేశం ఇస్తే ఉపదేశం అవుతుందా? అందుకే వాడు మనిషి అయి ఉండినా వానికి గురువు అనేటువంటి ఒక గుర్తు పెట్టినారు. గురువు ఉపదేశం చేయాలి కానీ మనిషి ఉపదేశించరా? మనిషితో ఉపదేశించుంటారా? గురువుతో ఉపదేశించుంటారా? అంటే గురువు మనిషి కాదా? మనిషి రూపంలో ఉండిన దేవుడు, మనోరూప దేవుడు, సంకల్ప రూప దేవుడు అనేది సంకల్పం ఉంది. సంకల్ప పురుషుడే ఇదంతా సృష్టి చేసినాడు. మరి గురువులో ఉండిన సంకల్పము కూడా పరమాత్మ సంకల్పముకు అనుగుణంగా ఉంచుకున్నటువంటి సంకల్పం అయితే అది పరమాత్మ సంకల్పం అవుతుంది. జీవాన్ని అనుగుణంగా ఇంద్రియ విషయములతో కూడుకున్న సంకల్పం ఉన్నట్లయితే అది జీవ సంకల్పం అవుతుంది. అది కర్మ, అది ధర్మం. ఆ 2 కూడుకొని వ్యవహారం జరుగుతాయి. ఆత్మ లేకుండా జీవాత్ముడు కానీ, జీవాత్మ లేకుండా ఆత్ముడు కానీ పనులు జరగవు. అట్లనే మనసు లేకుండా ప్రాణము కానీ, ప్రాణం లేకుండా మనసు కానీ వ్యవహారములు జరగవు. 2 ఒకటైతే జరుగుతాయి. అందుకొరికి మొట్టమొదటి ఆడికి మొగది ఎట్లా పుట్టాయంటే ఆ ఆడికి మొగదే ఈ ప్రకృతి పురుషులు అనేటువంటి మన ప్రాణములు మొట్టమొదలు పుట్టింది. పంచభూతాలు పుట్టిన తర్వాత ఏం పుట్టినవి? తన్మాత్రాలు పుట్టినవని చెప్తున్నాం. ఆ తన్మాత్రాలు పుట్టాలంటే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము ఇవి ఉండాలి. ఇవి ఉంటే వీటి ద్వారా విషయములు మనం ఆగ్రహిస్తాము. చూస్తున్నాము, వింటున్నాము, తింటున్నాము, కంటున్నాము అంటున్నాము. ఈ తినేది అనేది వినేది కనేది ఉంటేనే సృష్టి జరుగుతుంది. తినేది అనేది కనేది లేకుండా కళ్ళు వచ్చుకొని కోమలు ఉన్నోడు ఏం సృష్టి చేస్తాడు? ధ్యానం మగ్నమైనడు ఏం సృష్టి చేస్తాడు? విషయ చింతనలు ఉన్నోడు ఏం సృష్టి చేస్తాడు? సృష్టి జరగాలంటే విలక్షణంగా ఉండాలా. దాని యందు తాదాత్మ్యమై దాని యందు విలక్షణంగా ఉండినప్పుడే సృష్టి జరుగుతుంది. ఇత్తనమేసేటోడు ఇత్తనంలో ఉండేయలేడు. ఇత్తనమేసేటోడు ఇత్తనంకి భిన్నంగా ఉంటేనే ఇత్తనం పడుతుంది. కానీ పరమాత్మ ఆ 3 భాగం ఏమైంది? ఇత్తనము తానే అయినాడు, ఈశవాడు తానే అయినాడు, భూమి తానే అయినాడు, సర్వము తానే. అందుకే సర్వము బ్రహ్మమయమే. ఎవరికి అది? ఈ బంధనము ఉండిన వానికి
ఈ బంధనము నుండి తెలుసుకునేటువంటి వానికి అందరికీ కూడా అంతయు బ్రహ్మస్వరూపమే, అంతయు గురుస్వరూపమే, అంతయు బయలయ్యే ఉంది. మరి బంధనం ఎక్కడుంది? ఇక్కడ నేను అనే గుర్తు ఎప్పుడు ఏర్పడిందో అప్పుడు బంధనం చాలైంది. నా శరీరము వచ్చింది బంధనం. నా మనసు నీవేని ఇవన్నీ విచారం చేసినండి. నా మనసు అంటున్నాము కదా, నీ మనసు కదా నీ ఆధీనంలో ఉందే. నీ ఆధీనంలో లేని మనసు నీ మనసు ఎట్లయితుంది? నా శరీరము అని అంటుండవు, నీ శరీరం నీ ఆధీనంలో ఉందే, నువ్వు చెప్పినట్టు ఉంటుందే. మరి నీ చెప్పిన మాటని నీ శరీరం వెనుకపోతే నీ ఆధీనంలో ఎట్లుంటుంది? నీవెన్ని దినములు అన్నం పడిపోతే కూడా నీ శరీరం నీదైతే నీ చెప్పినట్టు వినాలా, నువ్వు తినకుండా కూడా అది ఉండాలి, ఉంటుందా? ఎదిగే నీది కదా, నీ ఇష్టము తినేయలేను కూర్చో. అప్పుడు ఏమంటున్నాడు దాన్ని? శరీరమునందు తాదాత్మ్యము, శరీరం నందు విలక్షణం. తాదాత్మ్యం చెందినప్పుడు దాన్ని జీవుడని అంటారు, అది సృష్టి. విలక్షణం చెందినప్పుడు దాన్ని సాక్షి అని అంటారు, అది దేవుడు. అందుకే దీన్ని ఏమన్నాడు భగవద్గీత? దేవుణ్ణి నిన్ను నీవెరగవు, దేవుణ్ణి నిన్ను నీవెరగవు, నీవిప్పటికెట్టివాడు. ఇప్పటికీ నీవు ఎటువంటి వాడప్ప, నీవేమైనా తెలుసుకున్నావా? తెలుగులేదు, ఏం తెలియదు నీకు. అందరు దేవుడండి నీ దేవుడు అంటాడు, అందరి మొక్కి నీ మొక్కడు, అందరు చూడండి నీ చూడండు. ఒకరు చెప్పిన మాటలే వింటుండవే కానీ నీ స్వానుభవములో దేవుణ్ణి నిన్ను విలక్షణంగా నువ్వు ఎరిగినావా? ఆ మాట అతను అంటున్నాడు. దేవుణ్ణి నిన్ను నీవెరగవు, నీవిప్పటికెట్టివాడు కావున ఇదిగో కనుగొనవయ్యా. ఏం కనుగొనాలి ఇప్పుడు నువ్వు? దేవుణ్ణి కనుగొనాలి. ఎట్లుండాలని చెప్పినారు దేవుడు? నామ రూప క్రియ నటన స్తోమత ఆ దేవునికి లేవు. ఏ దేవునికి? నిత్యముక్తునికి, సదా బంధమే లేదు నీకు, నిత్యముక్తి. అటువంటి వానికి నామాలు లేవు, రూపాలు లేవు, క్రియలు లేవు, నటనలు లేవు, మరి శాపము వరం ఇచ్చేటువంటి స్తోమత కూడా లేదు. అటువంటిది దేవుడు. నీ వెరగబోయి నేననేటువంటి నీవు మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, అభిమానములతో కూడి నేను వలుకు నీకు మూలం ఏమి? ఇప్పుడు నీకు మూలం ఏమి అంటే ఈ శరీరం అంటాడు. ఈ శరీరం పైన మూలం ఏమి నీకు? ఏం మూలం నీకు? నీ విషయాలే నీకు మూలం, నీ చేసిన కర్మాలే నీకు మూలం, నీ చేసిన ధర్మాలే నీకు మూలం, నీవు నడిచిన నడకే నీకు మూలం. ఏమైంది అది? నిన్ను నడిపించేదంత కర్మనే, నీవు కాదు నడిపించేది. అందుకే దాన్ని ఏమన్నారు శాస్త్రకారులు? కర్మమున గుట్టు జంతు, కర్మమున వృద్ధి పొందు, కర్మమున చెడు, కర్మము జనులకు దైవము, కర్మమే సుఖ దుఃఖములకు కారణం. ఎవరి కర్మ అది? జీవుడు చేసినటువంటి కర్మ. అయితే జీవుడు సృష్టికి రాకమును పోనికి ఏం కర్మ? రాకమును కూడా పరమాత్మనే. ఈ సృష్టికి రాకమునుకో పరమాత్మనే. వానికి ఏ బంధనములు లేవు, ఏ దుఃఖములు లేవు. కానీ సంకల్పం చేసినాడు నేనే సర్వం కావాలని. ఎవడైతే సంకల్పం చేసినాడో ఆ పరమాత్మ సంకల్పము చేసి ఆ సంకల్పానుసారంగా సర్వమును సృష్టించి ఆ సృష్టిలో తనను చూసుకుంది అంట. ఏ జీవి అని తన యొక్క స్థితిని తెలిసేది లేదు. ఉందా? కుక్కలు, నక్కలు, సింహము, శార్దూలములు, పశువులు, పక్షులు ఏదాని ఎంతైనా తనను తెలుసుకునే శక్తి ఉందా? లేదు. అప్పుడు ఏం చేసినాడు? విషయాన్ని ఇన్ని సృష్టి చేసి కూడా నన్ను తెలుసుకుని నన్ను పరమాత్ముడు అనేటువంటిది ఒక వస్తువు కూడా లేదు కదా. ఒక్కడు కూడా నన్ను దేవుడు అనవు, మొక్కవు, పూజ చేయవు, భజన చేయవు, జపం చేయవు. అసలు నా కథనే చెప్పే ఒక జీవనం ఉందా? లేదు. ఆయన మరి ఏం చేయాలి ఇప్పుడు? నన్ను నేనే సృష్టించుకోవాలా. అప్పుడు తనను తానే మానవ రూపంలో సృష్టి చేసినాడు పరమాత్ముడు.
సృష్టి చేసిన తర్వాత మానవుని కూడా కనపడలేదు, అది పశు స్వరూపమే ఉంది. అప్పుడు మళ్ళీ ఏం చేసినాడు పరమాత్ముడు? అనుప్రవేశం తానే చేరినాడు వచ్చి మానవుని యందు. అందుకనికి పరమాత్ముడు అన్ని జీవుల యందు ఉండేటటువంటిది అవ్యక్త రూపము, మానవుని యందు ఉండేటటువంటిది వ్యక్త రూపము. అందుకే మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. విజ్ఞానము, ప్రజ్ఞానము, అజ్ఞానము అన్నీ ఒక మానవుని యందే కనపడుతున్నాయి. కానీ పశుపక్షుల యందు విజ్ఞానం కనపడదు, అజ్ఞానం కనపడదు, ప్రజ్ఞానం కూడా కనపడదు. ఎన్ని జ్ఞానాలు ఎక్కడ కనపడుతున్నాయి? ఒక్క మానవ ఉపాధి అందే. నాశనం చేసే బుద్ధి దీనిందే, వృద్ధి చేసే బుద్ధి దీనిందే, బాగు చేసే బుద్ధి దీనిందే, చెడుపు చేసే బుద్ధి దీనిందే, రక్షించే బుద్ధి దీనిందే, భక్షించే బుద్ధి కూడా దీనిందే. ఎందుకు? అయితే మానవ స్వరూపంలో ఎన్ని రూపములు ఉండినప్పటికైనా మానవుని పరమాత్మను చూడాలి. కానీ పశుపక్షాలు లేదు ఆ పరమాత్మ గురించి నువ్వు అడిగేదానికి, చెప్పేదానికి, చేయడానికి లేదు. మానవ సేవ అన్నారు కానీ జీవజంతువుల సేవ అని చెప్పి ఎప్పుడు చెప్పలే, ఏ శాస్త్రంలో చెప్పలే. గొర్రెల సేవ చేయండి అని చెప్పినారా? ఎంపగోళ్ళ సేవ చేయండి అని చెప్పినారా? కానీ మానవ సేవ చేయమని చెప్పినారు. ఆవిడ సేవ చేస్తేనే బాగుంది. పశువులను చేస్తే కూడా పాలు ఇస్తుంది, గొర్రెల సేవ చేస్తే కూడా అమ్ముకపోతే కూర ఇస్తుంది, దిగ్గులు వస్తాయి. మరి మానవ సేవ చేస్తే ఏమొస్తుంది? ప్రతి సేవ నువ్వు చేసినప్పటికైనా కూడా ప్రతిఫలం ఆశించి చేస్తుండవు. కానీ ప్రతిఫలం ఆశించకపోవడం ఏమైనా చేస్తావా? భగవంతుని సేవ చేసినప్పటికైనా కూడా ప్రతిఫలం ఆశించి చేస్తుండవా, ఆశించుకోకుండా చేస్తుండవా? ఎందుకు ఆశిస్తుండవు? నీవు భిన్నము కాబట్టి, భిన్నంగా ఉన్నావు అన్నాను కాబట్టి నీ అజ్ఞానము భిన్న రూపమే. అందువరకే నేను నాకేమైనా వస్తుందంటే పూజ చేస్తాను, నాకు ఏమైనా ఇస్తానంటే నేను ఏమైనా చేస్తాను. మరి అది నీవేరా అనేటటువంటి అఖండ జ్ఞానం కలిగినప్పుడు ఏమి నాశనం చేస్తావు? నా ధర్మం ఇది, నేను చేయవలసిన ధర్మం. ఇప్పుడు తండ్రి ధర్మము పాటించాలా? తండ్రి కొడుకు ధర్మం కొడుకు పాటించాలన్నా? భార్య ధర్మం భార్య పాటించాలన్నా? కోడల ధర్మం కోడలు పాటించాలన్నా? మరి ఎవరి ధర్మములు వాడు పాటించినప్పుడు ఆనందమయమని ఉంటుంది, సుఖంగా ఉంటుంది, సంసారం దుఃఖం ఉంటుంది. ధర్మములు తప్పినప్పుడే దుఃఖములు ఏర్పడుతుంది. అధర్మో దుఃఖ, ధర్మో రక్షతో రక్షిత అని బోర్డులు రాసి పెడుతున్నాం. ఏమని రాసిన బోర్డు? ధర్మో రక్షితో రక్షిత అంటే నీవు ధర్మమును రక్షించితే అది నిన్ను రక్షిస్తుంది అని అర్థం. అయితే మన ధర్మం ఏమి? ఇప్పుడు శిష్యధర్మం ఏమి, గురుధర్మం ఏమి, భాతృధర్మం ఏమి, పితృధర్మం ఏమి? లాస్ట్కి పోతే మానవ ధర్మం అని ఉందే. మానవులు అని చెప్పుకునే దానికైనా మానవ ధర్మం అని ఉందే. ఏం మానవ ధర్మం ఏమి? తోటి మానవుణ్ణి, నీ ధర్మము మానవ ధర్మం అంటే తోటి మానవుని రక్షించేటువంటి లక్షణం నీలో ఉండినప్పుడే తోటి మానవ ధర్మం వస్తుంది. కానీ మానవునే భక్షించేటువంటి స్థితి ఉంటే మానవ ధర్మం ఉందే, పశుధర్మం అవుతుంది. ఎందుకంటే కొన్ని జంతువులు తామే తినేస్తాయి. పాములు, ముసలిలు, చేపలు, కొన్ని చిన్న చేపలు తినేస్తాయి. మరి మానవులనే భక్షించినప్పుడు ధర్మం అనేది ఏడుంది? మానవ ధర్మం ఉందే? మానవ ధర్మమే తెలియనటువంటి వానికి మాత్రమైనటువంటి పరమాత్మ ధర్మం అందజేసినారు గురువులు. అందుకే ఏమన్నారు? మానవ రూప పశువులే కానీ మానవులు కాదు అన్నారు. ఈ పశువులకి పశుపతి అనేటువంటి వాడిని సృష్టించినారు. మళ్ళా ఈ పశువులను కాపాడుతాడు ఎవరు? మనమందరూ పశువులేనా? ఇంద్రియాలకు వశమైన వాడందరూ పశువే. ఎందుకంటే ఆ పశువు కూడా ఇంద్రియములకు వశమైంది, ఆకలైంది కాబట్టి ఆ శరీరంపై పడుతుంది. వాడు మాలిక్ వచ్చి మూతి మీద తంతడనే పరిజ్ఞానం లేకుండా దెబ్బలు తినికేసి అది తింటుంది. దానికంటే పశువు అన్నారు. మరి నీవు చేసే వ్యవహారములకి, నీవు చేసే పశు పరివర్తనాలకి, నీవు చేసేటువంటి కామకృత్యాలకి, నీవు చేసేటువంటి క్రోధాలకి ఎవరు బాధ్యతలు?
నీవేనా? మరి పరమాత్మ ఇచ్చినటువంటి పద్ధతిని పరమాత్మ సృష్టి అనుసారంగా మనం ఆచరించినట్టయితే అవి నీకుంటావా? అప్పుడు అమృతమే. సృష్టి అంతా ఆనందమే, అంతా ఈ లీలమే. దానికి వ్యతిరేకంగా జరిగితే దుఃఖమే. అందుకే ప్రతిదాన్ని ధర్మము అని ఎందుకు చెప్పినారు అంటే, కర్మం అని ఎవరు చెప్పలేదు నీకు. కర్మం తెలుసుకోమని ఎవరైనా చెప్పినారా? పాపం తెలుసుకోమని ఎవరైనా చెప్పినారా? చెప్పలేదు. ఏ గ్రంథాలు ఏ మతాలు చెప్పలేదు. ధర్మము తెలుసుకో అని చెప్పినారు, ధర్మము చెయ్యి అని చెప్పినారు. కర్మము చెయ్యి అని ఏ మతం అని చెప్పిందే? అది వద్దంటున్నాడు. కర్మణ్యవాధికారస్తే నా ఫలేషు కదాచన కర్మ హేతుర్భూతి సంగస్మి కర్మణ. కర్మ చేయని చెప్పి దేవుడు కూడా చెప్పలేదు. మరి ఎవరు చెప్పుకోకుండా ఎవరు చెప్పిస్తున్నది కర్మని? ఎందుకు జరుగుతుంది కర్మ? దీనినే నిత్యముక్తం అనగా ఎల్లప్పుడూ బంధనం లేకనే ఉన్నది అని అర్థము. అయితే సృష్టికి పూర్వాపరములైన మాత్రమే బంధం లేనట్టు తెలియబడుతుంది. కానీ సృష్టి అయిన తర్వాత కూడా బంధం లేదని ఎట్లా అని ప్రశ్న చేస్తే, నిత్యముక్తమని ఎట్లా చెప్పదగను అని సందేహం కలిగినప్పుడు సహజమే. పాదస్య విశ్వభూతాని, ఈ విశ్వభూతమంతా కూడా పరమాత్మని ఒక పాదమే, ఒక భాగమే. అంటే ఇంకా పరమాత్మ 3 భాగములు మిగిలి ఉండవి. 4 ఏళ్ళలో 1 ఏళ్ళు మాత్రమే, ఇంకా 3 ఏళ్ళు మన ఎందుకు చూస్తూ ఉండవు, చూపిస్తూ ఉండదు, రక్షిస్తూ ఉండవు. అది ధర్మం. ధర్మ అర్థ కామ మోక్ష, ఇది పురుషార్థం. మోక్షం కావాలంటే ఏం చేయాలా? ధర్మ పద్ధతిగా మొదలుగా రావాల. మరి అర్థము అవసరం ఉన్నంతనే పెట్టుకోవాలా, అవసరం కంటే అధికముగా సంపయ్యారు. పొద్దున కూడా రెడీగా వచ్చింది ఏంటి మీద ఐదక్క మారం లక్కమా, ఐదక్క మారైపోయినా లక్కమ్మ. ఆవిడ ఏం చేస్తుంది అంటే, ఐదక్కే ఎందుకు వచ్చిందంటే, వాడు ఇంటి ముందర చల్లినటువంటివి అక్షంతలు ఏమి ఉంటాయి కదా, అవి ఊడ్చుకొని అవి కడుక్కొని అన్నం తీసుకొని తింటుంటారు వాళ్ళు. అదే కాయకం. అవన్నీ దొరికితే పోతే అన్నీ బసవాడ ఇక పూజకి వచ్చినప్పుడు అన్ని అక్షంతలు దొరుకుతారు పూజకి. అవన్నీ కుప్పగట్టుకొని అవి ఏరుకొని పోయి పెళ్ళానికి ఇస్తే వాడు కడిగి అన్నం చేసి నైవేద్యం చేస్తుంది. బసవాడిని వాళ్ళని చూసి ఇంత కష్టపడతారు పాపము అని చెప్పి వేరే ఏం కూరలు వాళ్ళు, అదే బియ్యమే. అది కాయకం వాళ్ళది. ఒకరికి కట్టెల కాయకం, ఒకరికి బట్టల కాయకం, ఒక్కొక్కరు ఒక్కొక్క కాయకం మీద చూసిన శరణులు. ఐదొక్క మారే ఆ బియ్యం ఊడుచుకుంటుంటే, దినానికి గిద్దెల బియ్యం అయితే ఆ రోజు ఏం చేసినాడంటే, గిన్నెలు బియ్యం పెట్టే బదులు షేర్లు పెట్టినాడు. 2 షేర్లు బియ్యం దొరికినాయి ఊడిస్తే. ఆ 2 షేర్లు బియ్యం మూట తీసుకొని పోయి పెళ్ళానికి ఇస్తే ఆవిడ అనింది, ఏ బసవಣ್ణ మనం పరీక్ష చేస్తున్నాడా, ఇంత కూడా మనం తింటామా? అవసరం లేదు, మనకి నిత్యం ఎంత అవసరం ఉండేనో అంతే చాలు. మనం పరీక్షించాలని చెప్పి ఎక్కువ పంపించినాడు ఆశ కలిగేయాలని. మనం తిన్నదాన్న మనకి అవసరం లేదు కాబట్టి వాటి ఇంటి ముందర పోతే బస్సు ఇంటి ముందర అని చెప్పి తనకి ఎంత కావాలని తెలుసుకొని వెలిగిన బియ్యం ఆ బస్సు పంపిస్తుంది. ఇప్పుడు మీ పెళ్ళాలు ఎవరైనా తెచ్చేస్తే పంపిస్తారా? తెస్తారా? ఎవరన్నా వేసుకొని తెచ్చితేనే సంతోషపడుతుంది, కానీ ఏమి కలియకుండా అంటే ఎవరు సంతోషపడుతుంది లేదు. అంటే ఇప్పుడు ఆ శరణులు నడిచినటువంటి నడక ఎటువంటిది అంటే, ఎంత అవసరమో అంతే, అధికమైనటువంటి మనకు వద్దు అన్నారు. మనకు అధికమైనటువంటి ధనం వస్తుందంటే వద్దంటమా? అది ధర్మం, అర్థం. అది ధర్మం అంటే అర్థమైన దానికి దుడ్లకి అర్థం అనేది. కామం అంటే కోరిక. నీ కోరిక తీర్చుకునే దానికి ఒక పెళ్ళామం చేసి ఇంతమంది ఇన్ని వేల రూపాయలు ఖర్చులు చేసి పెళ్లి చేసి అక్షంతలు వేసి నీ మీద ఒకరికొకరికి గంటేసి బ్రహ్మముడి వేసి తీసినారు. మరి ఆ కామము నీ భార్య దగ్గర తీసుకుంటే ఏం తప్పులేదు, ఎన్ని మాటలు పోయినా కూడా తప్పులేదు. కానీ మరి ఆ కామము పరస్త్రీ వ్యామోహం కలిగి ఇతరుల దగ్గర తీసుకున్నారంటే అదనమే కదా. మరి ధర్మము అర్థము కామమని మోక్షమని 4 రకాలు చెప్పినప్పటికైనా గురుపుత్రులైనటువంటి వాళ్ళు కూడా మరి ఇటువంటి వ్యవహారంలో దిగినటువంటి వాడిని మోక్షం కలుగుతుంది. వారికి వస్తుంది మోక్షము. ఎక్కడ వచ్చింది మోక్షం? ధర్మ పద్ధతిగా నడుస్తున్నాడా?
సరే, ఇంకొక మాట కూడా చెప్పినారు. సత్యార్థ ప్రకాశంలో ధర్మానికి ఇంకొక నిర్వచనం ఇచ్చినారు. భీష్ముడు కూడా ధర్మ పద్ధతి అయినప్పుడు ఇద్దరు రెండలైపోతారు. రెండలైపోయిన తర్వాత వంశం నిర్వంశం అయిపోతుంది, రాజవంశం నాశనం అయిపోతుంది అని చెప్పి సుగంధినిగా మారినవాడు పోయి అడుగుతుంది, భీష్మ ఏమిది, నీకు నా అన్యాయం చేసి నాకు భగవంతుడు అన్యాయం చేశాను, నా ఇద్దరు కొడుకులు నాశనం అయిపోయి నా వంశమే లేనట్లయిపోయా, నా కొడుకులకి పట్టం కట్టాలని మా నాయన చేసినటువంటి తప్పు నీకు అన్యాయం చేసింది, అందుకే మాకు ఈ గతి వచ్చింది. కానీ శంతనగ చక్రవర్తి యొక్క వంశం నాశనం అయిపోతుంది, ఏమైనా ఉపాయం చెప్పు అంటే భీష్ముడు ధర్మార్థ కామ మోక్షంలో యందు కామము అనేటటువంటి దాన్ని ధర్మంగా దారిపోస్తేనంటే అది కూడా ధర్మం అవుతుంది అని చెప్పి పుత్రకామేష్టి యజ్ఞం ద్వారా శ్రీరామచంద్రుడు జన్మించినట్లు పాండవుల యందు కూడా ఉత్తమ పురుషుల యందు ఉండేటువంటి వీర్య దానం అంటారు, దాన్ని కూడా దానం అని పిలిచినారు. అన్నదానము అది కూడా నీవు వాడు తిన్న అన్నం వల్ల తయారైనటువంటి వీర్యం నీది కాదు, వాందేది. అయ్యవా నిజ విధానంలో రాసినారు ఆ విషయంని. అన్నమయ కోశ ధర్మాన్ని మనం నిజం తెలుసుకుంటే దినం అన్నం కూడా తినలేము, నాడవలేము. ఎందుకంటే నా కొడుకు అని చెప్పుకునే దానికి నీకు హక్కు లేదన్నాడు అయ్యా. ఎందుకంటే ఎవరి అన్నముని నువ్వు దానం చేసినావు అంటే సుఖష్టార్జితం లేని అన్నం, పరువును వంచిన అన్నం, దొంగతనం చేసినటువంటి అన్నము, ఇటువంటి అన్నం ద్వారా నువ్వు భుజించి నీ భార్య భర్తలు భుజించినటువంటి అన్నం ద్వారా శుక్ల సున్నితాలు ఏర్పడి దానికి పుట్టినటువంటి పిల్లలు నీవు కాదురా అది అని చెప్పినాడు అయ్యా. ఎవరి అన్నం అయితే నువ్వు దొంగిలించినావో, ఎవరి అన్నం అయితే తిని నువ్వు శుక్ల సున్నితాలు తయారు చేసి సృష్టించినావో అది వాని సొత్తు నీ సొత్తు కాదన్నాడు. ఇప్పుడు కూడా ఆ ధర్మాన్ని కొరకు కొందరు ఏం చెప్పారు, వీర్య దానం అనేటువంటిది చరిత్రలో ఉంది కాబట్టి టూపేపు చేస్తున్నారు. ఇప్పుడు వెనుకడికి ధర్మార్థ కామ మోక్షం కొరకు పిల్లలుగా లేపండి తొడబదులు చేస్తే అవుతుందని చెప్పి గోప్య రూపకంగా ఉత్తమ పురుషులు ఏందో సంతానం కలిగించినటువంటి చరిత్రలు ఉన్నాయి. మరి అది అధర్మమా అని అంటే దానికి ఒక నియమం పెట్టినారు. ఎప్పుడైతే దాని కొరకు ఇంద్రియ స్ఖలనం అనేటువంటి మాట కొరకు మాత్రమే నువ్వు ధర్మం పాలించాలా, మళ్ళీ తర్వాత దాన్ని తల్లిగా భావించాలన్నది. ఎవడు భావిస్తాడు? ఎవరు పోకుండా ఉంటారు? మళ్ళా ఒక్కసారి అలవాటైన తర్వాత మళ్ళీ పోకుండా ఉంటాడా? కుక్క ఎట్లా పిండి సంచికి ఎగబడుతుంది అట్లా ఎగబడుతుంది, ఒకసారి దొరికినదంటే దాన్ని ఎడవకుండా ఉంటాడు, కానీ దాని వెంట పడినట్టు ఉంటాడా? నేను ధర్మానికి వచ్చింది అప్పుడు ధర్మం దానం చేసినాను, ఇంద్రియ దానం చేసినాను, అయిపోయింది, నాకు దానికి సంబంధం లేదు. ఎవరన్నారు ఈ మాటని? దుర్వాసుడు అన్నారు. సుగంధికి నా రోగం పోగలపంటే నీలో ఉండి నా దుర్గంధం పోగలపంటే నా తపశక్తి నీకు దారపోస్తాను, దానివల్ల ఒక పుత్ర సంతానం కలుగుతుందంటే ఆ మహిళ వలన వాడు తయారవుతాడు, నీ ఒక రోగం పోతుంది అని చెప్పినాడు. తిట్టింది, తర్వాత నిశ్చయం చేసుకుంది, సరైన మహాత్ముడు మీ ఇష్టమనింది. మరి ఎవరి వలన పుట్టినాడు వ్యాసుడు? దుర్వాసన వలన పుట్టినాడు. పుట్టినప్పుడు ఆ దుర్వాసన దుర్గంధినిపై ఒక సుగంధినిగా మారింది. మరి అది పాపం చేసినాడా? ఇట్లా మహారుషులు కూడా కొన్ని చరిత్రలు మనం తీసుకుంటే అధర్మంగా కనపడుతుంది కదా మనకి. అంటే వాళ్ళు అధర్మంగా నడిచినా అది ధర్మ పద్ధతిగానే నడిచినారు. ఇప్పుడు కూడా మహాత్ములు ఎవరైనా నడుస్తున్నారంటే అందుకే వాళ్ళని ఏమనవద్దు అని భగవద్గీత ఒక మాట చెప్తాడు. పెద్దలు నడిచే నడకను ఏమనకు, పెద్దలు చెప్పే శుద్ధులను కడిచెవుల వినకు, పెద్దల కన్నా పెద్దనకు, పెద్దలు సేవించేటకు పెరుదీయకు. వాళ్ళేం పెద్దలు వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అనేటువంటి మాట నీ సేవని పోగొట్టుకున్నట్లయితే అక్కడ ఉండిన రహస్యాన్ని ఆ అమృతరూపమైనటువంటి వస్తువుని నీవు పొందలేవు. గురుపైన విశ్వాసం లేకుంటే, గురుపైన అనుమానం వస్తే, గురుపైన ద్వేషం కలిగితే, గురుపైన విశ్వాసఘాతకం అయితే నీవు అంతఃకరణమునందు ఈ అమృతరూపమైనటువంటి దాన్ని నువ్వు పొందలేవు. కాబట్టి ఏం చేసినప్పుడు గురువాక్యమును యథా తథా, యథా తథ అంటే సత్యమో అసత్యమో వాడు ఏం చెప్తున్నాడు? ఆజ్ఞను పాలించడమే. ఎందుకంటే పెద్దల వాక్యం ఎందుకన్నారంటే ఇప్పుడు అమాస అంటే పుణ్యం అంటే కూడా ఎస్తానాలంటారు. ఈ విషయం చరిత్రలో జరిగింది. ఒక మహాత్ముడు తపస్సులో ఉంటాడు, ఒక మహారాజు వచ్చి అడుగుతాడు, నిండు అమాస అయిపోతుంది, సరైపోతుంది, ఏమంటే పుణ్యం అంటాడు. అక్కడ పుణ్యం అనే కల్లా ఇది మహాత్ముడు ఆయుడు, దరిద్రం ఉండకూడదు, తాగుబోతు ఉండకూడదు, గాంధీ దగ్గర నోటుకు వచ్చినట్లు పోగొడుతున్నాడు. ఇప్పుడు నిన్న అమాసరా కొద్ది పుణ్యం అంటుండవు అంటే లేదు పుణ్యమే.
వాడు ఏమంటాడు, నాకు అనిందే ఖాయం అంటుంది. అంత అహంకారంగా మాట్లాడతాడు. ఎందుకంటే అది అమృతస్య అనేటువంటి దానికి జ్ఞానం లేదు, అది మహామూర్ఖమైంది అని అయ్యవారు నిర్ణయించినారు. అది అఖండపుటి ఎరక మహామూర్ఖమైంది. ఎందుకు మహామూర్ఖమైంది? అది ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. సర్వం తానే ఉంది కాబట్టి మహామూర్ఖమైంది. విషయములను అనుభవం తెచ్చుకుంటే అర్థమవుతుంది, లేకుండా అనుభవం తెచ్చుకుంటే అర్థమవుతుంది. మహామూర్ఖమైంది అది. పరమాత్మని మహామూర్ఖుడు అన్నారు. పరమాత్మ నేను కోపం ఉంది, గురువు కోపం లేదు అని రాసినారు. ఎట్లు మీరు అర్థం చేస్తున్నారు వీటిని? గురువుకి కోపమే లేదు. పరీక్ష చూడండి అంటాడు మందిపల్లి హనుమంతరాజు యోగి. ఎవరి కోపం ఉందో వాడు గురువే కాదు అంటాడు. గురువు అంటే గుర్తెరిగినటువంటి వాడు, క్లోజ్, వానికి కోపం లేదు. ఎవరేమంటే అది భరిస్తాడు. మరి అది తిట్టడా? కోపం కాడా? అయితే వాడు కదా కోపము. అంటే నీవు ప్రేమిస్తావు, నీ పిల్లల్ని ప్రేమిస్తావు, ద్వేషిస్తావు, కొడతావు కూడా, చంపేస్తాను అంటావు కూడా. అయితే అది ద్వేషమేనా? అది అహంకారమేనా? వాడిని మంచి ద్వారాలు పెట్టిందని కొరుకొచ్చినటువంటి పాపమే. కాబట్టి పెద్దలు నడితేనేమనుకో. ఇది ఏకకాలం అందే బంధమోక్షములు జరుగుతాయి. ఒకప్పుడు బంధము, ఒక్కప్పుడు మోక్షం లేవు. ఎప్పుడు బంధం ఉందో అప్పుడు దాని వెనుకనే మోక్షం ఉంది. ఎప్పుడు సృష్టి ఉందో అప్పుడే మరణం ఉంది. నీ పుట్టి ఎంబడనే మరణం కట్టుకొని వచ్చినావు. మరణం లేకుండా నీవు చిరంజీవి ఎవడు పుట్టలేదు. పుట్టిన తక్షణమే మరణం ఉంది. బంధం తక్షణమే మోక్షం ఉంది. ఏదైతే నీ బంధం అని అనుకుంటావో దాని వెంబడనే మోక్షం ఉంది. కానీ దాన్ని తెలియబడడం లేదు. అది అమృత స్వరూపం అని తెలియబడడం లేదు. దానికి ఏమన్నారు అంటే అది నిరామయం. నిరామయము. అమయ అనగా వ్యాధి. అకారణ బ్రహ్మమునందు వ్యాధులు ఏమీ లేవు కానీ పరిణామ రూపమైన విషమంతియో జన్మ మృత్యు జరా వ్యాధులకు లోబడే ఉన్నది. పుట్టినప్పుడే మరణములకు లోబడే ఉంది. అది నిరామయం అంటే ఒక ఆకారము లేని వస్తువుకి నిరామయం ఉంటుంది. ఆమయం అంటే ఇంద్రియములతో కూడినటువంటి వస్తువులకి ఆమయం ఉంటుంది. వ్యాధులతో కూడుకొని ఉంది. ఆ సృష్టి పరమాత్మ నిరామయం. దానికి ఈ వ్యాధులు లేవు. జన్మ మృత్యు జరా వ్యాధులు కారణ బ్రహ్మమునందు ఉంటే కానీ కార్యప్రపంచం అందు ఎట్లుగా రాగలవు? ఈ కార్యప్రపంచం ఇదంట. పుట్టు చావులు దీనికి ఉండవు అంటే దీనికి కారణమైన బ్రహ్మమునందు కూడా ఉండాల. పుట్టే మాత్రమే దీనికి జరుగుతాయి. అంటే అక్కడ పరమాత్మ కూడా మరణం ఉంది. పరమాత్మ కూడా పుట్టి చేస్తుంటాడు. బ్రహ్మాండానికి కూడా ప్రళయాలు ఉన్నాయి. ఎన్నో మంది బ్రహ్మములు చచ్చిపోయినారు. ఎన్నో యుగాలకి ఒకరు ఆ బ్రహ్మను కూడా ప్రాణవాయువు మహాప్రాణ శరీర పద్ధతిని మనం విచారించినప్పుడు బ్రహ్మాండానికి కూడా ప్రళయం ఉంది. అది కూడా పోతుంది. పరమాత్మ చచ్చిపోతాడు. కానీ కొన్ని వేల కోట్ల సంవత్సరాల వరకు జీవిస్తాడు. మనం కనసు చూస్తాం కదా, ఒక్క నిమిషం కనసులో మనం ఎన్నో చేసి ఏడుస్తాం. జీవితంలో చేయలేనంత కూడా ఒక కనసులో ముగిసిపోతుంది. అట్లనే ఈ సృష్టి ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు అయితే కూడా పరమాత్మకు ఒక కనసు మాత్రమే. గుప్తస్కరణము. ఖండాఖండంలో ఉన్నది కనుకనే అమృతం శైవ మృత్యుచ్చ. ఖండాఖండంలో మనకు కనపడుతుంది కాబట్టి ఇదంతా మృత్యు అని మనం అనుకుంటున్నాం. అందరూ చచ్చిపోయి, అందరూ పోయి, ఎక్కడ పోయి? యుగాల నుండి పోతూనే ఉండదు, వస్తూనే ఉండదు, పుడుతూనే ఉండదు, సస్తూనే ఉండదు, పుడుతూనే ఉండదు, సస్తూనే ఉండదు. ఈ దుఃఖము ప్రతివానికి ఉంది. కోటేశ్వరుడు అయినప్పటికైనా కూడా నేను సస్తాను అనే దుఃఖం ఎవరికైనా పోతుందా? ఈ సాగు నిలబెట్టుకునే దానికి ఎన్ని కోట్లైనా నేను తయారుండదు. సాధ్యమైతే నిలుస్తుందే? యోగులు నిలిచినారా? పోయి అవతార పురుషులని వాళ్ళని నిలిచినారా? వాళ్ళ కీర్తి ప్రతిష్టలు నిలిచి వచ్చినేమో కానీ వాళ్ళ శరీరాలు మాత్రమో లేవు. ఈ పొద్దుల వరకు ఏ మహాత్ముని శరీరంలో శాశ్వతంగా లేవు. వాళ్ళ కీర్తి ప్రతిష్టాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పినటువంటి కాలజ్ఞానం చెప్పినటువంటి బ్రహ్మం గారు శరీరం నాశనం అయిపోయినా కూడా వాళ్ళకి చెప్పిన కీర్తి ఉంది. రాఘవేంద్ర స్వామి పోయినా వాళ్ళ కీర్తి ఉంది.
విష్ణుడు, రాముడు, కృష్ణుడు, అర్జునుడు, ఆంజనేయుడు అందరూ పోయినా కూడా వాళ్ళ కీర్తులు ఉన్నాయి. మన కీర్తి ఏముంటుంది? మన కీర్తి ఎంతవరకు ఉంటుంది భూమి మీద? ఎంతటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండవు మనకి. అందుకే బంధమోక్షములు, అమృతమృత్యములు, సరస్వతులు, వెయ్యేల సమస్త ద్వంద్వములు, త్రిపుటులు అన్నీ దాని యందు ఉన్నవి. ఆ కారణ బ్రహ్మనందే అన్ని దాగి ఉన్నవి. ఆ కారణ బ్రహ్మము నిత్యముక్తమని చెప్పినా, నిత్యబద్ధమని చెప్పినా కూడా ఒప్పుతుంది. నిత్యబద్ధము అదే, నిత్యముక్తము కూడా అదే. అటువంటి నిరామయాన్ని జన్మ మృత్యు జరావ్యాధులు కారణబ్రహ్మమునందు ఉంటే కానీ కార్యప్రపంచనందు రాగలవు. జీవుల సర్వ సంస్కారములు ప్రళయమునందు బీజరూపకంగా ఆ కారణబ్రహ్మనందు చేరుతుండదు. ఈ ప్రపంచం మనం అన్ని జీవులు చేసినటువంటి మంచి చెడ్లల్లా ఆ కారణబ్రహ్మనందు చేరుతుండదు. కాబట్టి ఆ కారణబ్రహ్మం మళ్ళా పునఃసృష్టికి సత్తామాత్రకంగా మళ్ళీ ఆ జీవులు వచ్చేదానికి కారణంగా ఉండవు. కాబట్టి ఆ కారణబ్రహ్మమునందు చేరక మునిపే నీవు నశించిపోవాలా. నీ కార్యములన్నీ స్తబ్దమైపోవాలా. జీవుల సంస్కారములు పునః ఆవిర్భవిస్తూనే ఉంటాయి. కారణబ్రహ్మము దానిని బాధించు జీవులకు ఉండే వ్యాధులు లేని మాట సత్యమే. కానీ ఆ కారణబ్రహ్మమును బాధించు ఒక గొప్ప వ్యాధి మాత్రం ఉంది. ఆ కారణబ్రహ్మమునికి ఏ వ్యాధులు లేవనుకుంటాము కదా, దాని ఉంటే కదా, తానే కదా ఇవన్నీ అయ్యింది. జనన మరణాలు దానికే ఉండయి, ఈ శరీరాలు లేవు. ఎవరుకుండేది జన్మ మరణాలు? ఆ కారణబ్రహ్మముకే ఉండవు. కాబట్టి అదే పుడుతుంది, సస్తుంది. కానీ ఇదేమి పుట్టేది సచ్చేది శరీరాలు కాదు. కానీ భగవద్గీతలు చెప్పినారు కదా, ఈ ఆత్మకు మరణమే లేదు అని. మరి మరణం లేకుంటే జన్మము లేదు అని చెప్పినారు, జన్మం లేకుంటే మరణం లేదని చెప్పినారు. ఏది పుడుతుందో అది సస్తుంది అన్నాడు, ఏది సస్తుందో అది పుడుతుంది అన్నాడు. ఒక పరిపూర్ణము అది పుట్టను లేదు, చావను లేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఆత్మకి కూడా లేకుండా ఈ శరీరాలు పుడుతుంది, ఆత్మ లేకుండా. కృష్ణుడే చెప్పినాడు ఆత్మకు మరణం లేదు అని. మరి మరణం లేకుండా శరీరం ఎక్కడ నుండి వస్తున్నాయి? ఈ జడం కదా. తల్లి గర్భం నుండి ఒకవేళ ప్రాణం లేకుండా ఇది పుట్టింది అంటే దీన్ని ఫీలింగ్ అంటారు, కానీ మనిషి అంటారా? మాంసం ముద్ద అంటారు, కానీ ప్రాణం లేకుంటే దాన్ని జీవం అన్నింటి సాధ్యం లేదు కదా. ఏ జీవి పుట్టినా ప్రాణ ప్రక్రియలతోనే పుడుతుంది, అంటే ఆత్మతోనే పుడుతుంది, ఆత్మతోనే వ్యవహారం చేస్తుంది, ఆత్మతోనే మరణమవుతుంది. ఆత్మని ఇన్ని వ్యవహారములు చేసి ఆటాడి ఇది విడిచిపెట్టింది దాంట్లోకి పోయింది, దాన్ని విడిచిపెట్టింది దాంట్లోకి పోయింది, తిరుగుతుంది. అది చక్రం రీతి. కాలచక్రము ఒక కర్మచక్రము, బ్రహ్మాండములు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. కాలచక్రము ఎక్కడ చూడాలా? సూర్యుని యందు కాలచక్రం తెలుస్తుంది. కాలము గుర్తించేది సూర్యుని వల్లనే. ఎండకాలము, వానకాలము, చలికాలము, మధ్యాహ్నము, పొద్దుడు, మాప్సరి అని తెలిసేదంతా సూర్యుని వందే కాలం తెలుస్తుంది. అందుకే కాలపురుషుడు అంటారు, కాలచక్రం అని కూడా అంటారు. మరి కర్మపురుషుడు, కర్మచక్రం ఎక్కడుంది? ప్రతివాణి అంతఃకరణం కర్మచక్రమే. అందరి కర్మాలు ఎక్కడ జరుగుతాయి? అంతఃకరణం నందు జరుగుతుండవి. ఆ అంతఃకరణం నందు జ్ఞానమే సూర్యుడు. ఆ సూర్యుడు అనే ప్రకాశ ఈయనమే అజ్ఞానము, అజ్ఞానమే మనోబుద్ధి చిత్త అంటారు. విషయం అర్థమేనా? ఒక గొప్ప వ్యాధి మాత్రమే సహజమే, స్వభావమే, దాని ఎందే ఉండి ఉన్నది. అదే భవరోగం. సహజమే కదా పుట్టు సావులు, అకల్పితములు. ఇవి సహజమా? ఈ బాల్య యవ్వన కౌమారములు సహజమా? అప్పటికప్పుడే వచ్చి అప్పటికప్పుడే పోతుందా? క్రమ పద్ధతి జరుగుతుంది కదా. మరణం కూడా క్రమ పద్ధతిగా జరుగుతుంది, అప్పుడే వస్తుంది మరణం. ప్రతిదీ క్రమరూపకంగానే వికాసం అవుతుంది, క్రమరూపకంగా నాశనం అవుతుంది, క్రమరూపకంగా సృష్టి జరుగుతుంది. ఒక్కనాడు నీవు పుట్టలేదు. నీవు పుట్టనికే నీవు తల్లిదండ్రులు తిన్నటువంటి అన్నసారము 40 రోజుల తర్వాత రసము, రక్తము, మాంసం, మేధస్సు, మధ్య అతి శుక్లముగా మారి ఆ శుక్లము తల్లి గర్భంలో చేరి 3 నెలల తర్వాత తల్లి గర్భంకి వస్తుంది. పురుషుడు స్త్రీ తిన్నటువంటి అన్నసారము 3 నెలల్లో అది మార్పు రూపం చెందుతుంది, జీవరూపం చెందుతుంది.
అటువంటి తయారైన జీవం బయటికి పోయేదానికి తహతాలాడుతుంది శరీరం నుండి. ఎందుకంటే కామం ఎందుకంటే ఆ ఇంద్రియము బయటికి పోయేటంత వరకు నీకు శాంతి లేదు, సమాధానం లేదు. అది సింపుకొని సీమ్ బయటికి పోయినట్లు పోవాలా. అది పోయి తల్లి గర్భంలో చేరేనా ఆ కర్మస్వరూపమైనటువంటి దాని యందు వచ్చేటువంటి జీవుడు, ఆ కారణ పురుషుని యందు ఉండేటువంటి చైతన్య శక్తి, ఈ ప్రకృతి యందు ఉండేటటువంటి ధారణా శక్తి, ఈ రెండు కూడితే ముద్దగా పిండం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత మరి ఆ కాల పురుషుడు ఈ కర్మ పురుషుడు ఇద్దరి యొక్క సంయోగం వలన, అంటే పిండ బ్రహ్మాండముల యొక్క ఆధారం వలన వీళ్ళు ఏం తినిన రక్తసారములంతా మన పిండాన్ని వృద్ధి చెందేదానికి నెల నెల దినం దినం వృద్ధి పొందుతుంది కదా. పిండము సంపూర్ణము 9 నెలల వరకు గర్భంలో ఉండి వీళ్ళు తినిన సారములలో గ్రహించి రూపం దాల్చుకొని పునః మన సృష్టిలో ప్రవేశిస్తుంది. దానికి దాన్ని ఏమన్నారు? తల్లి గర్భముని పిండము అని పిలుస్తున్నారు. పిండాండము. మరి ఆ పిండాండం దాంట్లో ఉండేటువంటి దానికి పిండము అని పిలిచితే దాన్ని ధారణ చేసినటువంటి వస్తువుకి అండము అని పిలుస్తున్నారు. అండపిండ బ్రహ్మాండం నిండుకొని ఉంది కదా నిజ గురునిమయం. అండపిండ బ్రహ్మాండం అంతటా అఖండముగా ఉండేటటువంటి చైతన్య శక్తి ఒకటిగానే ఉందా, వేరే వేరే ఉందా? పిల్లకి తల్లికి మరి పిల్ల తల్లికి సంబంధించిన ఈ బ్రహ్మాండం అందు కూడా ఉండేటువంటి ఎండ వాన గాలి ఇవన్నీ సంయోగంతో తయారవుతుందా? అవన్నీ లేకుండా తయారవుతుందా? ఇప్పుడు ఒక చెట్టుకి ఫలం కాసింది, పువ్వు పూసింది అంటే అది పండు కావాలంటే ఎండ కావాలా, వాన కావాలా, చలి కావాలా, ఎన్ని వస్తువులు కూడితేనే అది ఆకారం ఏర్పడుచుకొని బీజరూపం దాల్చి బయటకు వస్తుంది. దానిని మనం భుజిస్తాం. దాని సారము మళ్ళీ సత్వధాతుల రూపంగా మళ్ళీ శరీరంలో తయారవుతుంది. ఇది సృష్టి యొక్క చక్రం తిరుగుతుంది. అన్ని వస్తువులను తిని మళ్ళీ దీన్ని సారమంతా పిండ రూపమై మళ్ళీ జీవ రూపంగా వస్తుంది. అందుకే దాని అంటే పురుగు పుడుతుంది. పండు ఏంటే ఎప్పుడు వచ్చింది పురుగు? దానికి ఎవరు తల్లిదండ్రి చెప్పండి, ఎవరు తల్లిదండ్రి దానికి? పుండులో ఏదైనా 2 వస్తువులు కూడితే ఒక వస్తువు పుట్టాలి కదా. మరి అక్కడ 2 వస్తువులు ఏమి ఉండవు అక్కడ. మనము తిన్న అన్నసారంలో కూడా మన కూడా పురుగులు వస్తుంటాయి, క్యాన్సర్లు వస్తుంటాయి. డాక్టర్లు అడిగిన చెప్తారు మీ శరీరంలో ఉండే రక్తనాళాలన్నీ అణువులే, పురుగులే. టెస్ట్ చేసి చూడండి, కిరోంజి పెట్టి చూడండి, మీరు ఇంద్రియాలు కూడా పురుగులే. ఆ పురుగు లేకపోతే సృష్టి జరగదు. పురుగు లేకపోతే మాటలు రావు. పురుగు లేకపోతే అన్నం అరగదు. పురుగు లేకపోతే నడువుడు. పురుగు లేకపోతే చూడుడు, వినడు, తినడు, అనుడు, కనడు. అంటే సర్వము అణుమయమే. అణుమయమే. అణువర్ణయాన్ మాత్రోన్మయ్యాన్ నిహితచ్చ జంతువు. ఎంత పెద్ద జంతువులు చూసినా దాని ఎందు నిహితచ్చ జంతువు ఉంది. ప్రమాణుల రూపంగా దాని సంచారం చేస్తుండవి. మన ఎందు కూడా ఈ పొద్దుండిన రక్త కణాలు రేపు లేవు. దినదినము అవి మారిపోతావు కాబట్టి మన శరీరం మారిపోతుంది. అవి మారకుండా శాశ్వతంగా అట్లే ఉంటే ఈ శరీరం శాశ్వతంగా అట్లే ఉంటుండే. దీనికి కూడా మణిమంత్ర ఔషధముల చేత ఆ మనవులను మారకుండా ఉంచాలని చెప్పి తపస్సుల ద్వారా కూడా ప్రయత్నం చేసి చూసినారు. కానీ తమకు తెలియకుండానే బోర్లు వెంట్రుకలు మారిపోతాయి. గుప్త చలనం ఉంది. దాని గుప్త చలనం ఉంది కాబట్టి మనకు తెలియకుండానే మారిపోతుంది. తెల్లటిగా వచ్చిపోతుంది. అన్నం లేకుండా ఉండినటువంటి ఆనవింద మాణిక్యం కూడా మారిపోయింది. అట్లా ఉందే ఉందేది. ఇప్పుడు ప్రసిద్ధి అయింది కదా, జగత్ ప్రసిద్ధి అయింది ఆనవింద మాణిక్యమా. అన్నమే తినలేదు. మరి తినకుండా తన శరీరం ఎట్లుండేది అట్లే ఉండాలి కదా. ఉందే 40 సంవత్సరాల కింద ఉండినటువంటి యవ్వనం ఇప్పుడు లేదు, ముసలితనం వచ్చింది, మారిపోయింది కదా శరీరము. మరి ఎవరు మారుస్తున్నారు దీన్ని? అదే అమృత స్వరూపంగా ఉండేటటువంటి దేదీప్యమానమైనటువంటి వస్తువు తన వస్తువును తను లాక్కుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిన ఓ వస్తువులు పునః అక్కడికే పోతాయి. సత్యమే కానీ కారణబ్రహ్మను బాధించిన గొప్ప వ్యాధి మాత్రం సహజమై ఉన్నదని దాని నుండి ఉండే ఉన్నది. అదే భవరోగం. అంటే ఘోర సంసార బాధ, సృష్టి స్థితి ప్రళయ రూపములుగా ఆవిర్భావ తిరోభావములు చెందుతూ ఉండుటయే ఈ ఘోర సంసార వ్యాధి. దీనికి అత్యంత నివృత్తి యొక్క పరిపూర్ణ బోధించే మాత్రమే కాగలదు.
ఇప్పుడు మనకు తెలిసిపోయింది చక్ర రూపకంగా బ్రహ్మాండము పిండాండములను అంటుకొని తిరుగుతూ ఉంది. మరి మనం జన్మమరణంలోకి వచ్చేటటువంటి దానికి కారణమైనటువంటి వస్తువు ఉన్నంత వరకు ఈ జన్మమరణం తప్పు. ఒక పరిపూర్ణ బోధం వల్ల మాత్రమే ఈ జన్మమరణములు తప్పుతాయి అని చెప్పి రాసినారు. అయితే ఎట్లా ఆ నిరామయము ఈ శ్లోకంలో ఏల చెప్పబడినది అంటే జీవులకు ఉండే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక రూపముల తాపత్రయములు కానీ వాతపిత్త శ్లేష సంబంధముల వ్యాధులు కానీ లేవని మాత్రమే ఆ బ్రహ్మమును తెలుసుకోవాలి. కానీ అసలు దానికి జన్మమరణములు లేవని మాత్రమే ఎప్పుడు అనుకోరు. అదే పుట్టుతుంది, అదే వస్తుంది. అక్కడ ఏం లేవు దానికి అంటే ఆధ్యాత్మిక భాగం లేవు, భౌతిక భాగం లేవు, దైవిక భాగం లేవు. అంటే దైవికం తానే కాబట్టి, భౌతికం శరీరం లేదు కాబట్టి, ఆధ్యాత్మికం అంటే తానేది కాబట్టి తన బాధనే తనకుంది కానీ వేరే బాధలు లేవు. తానే ఉన్నటువంటి దానికి బాధలు లేవు. సో అస్మిన్ అనగా తనయంది అంటే శిష్యుని అంతఃకరణమునందే ఈ స్వరూప దర్శనం చేసిన దేశికులు ఎక్కడ చెప్పారు దేవుని నీకు బయట చెప్పారనా? తనయందే ఎవరి అంతఃకరణమునందు వాడు ఈ స్వరూప దర్శనం ఎట్లా చేస్తాడు దేశికుడు? ఆ దేశంలో కృప చేతి కాగలదు అన్నారు. ఈ దివ్య సందర్శనము కొరకు తాను ఏ దేశం పోనక్కర్లేదు. తిరుపతికో శ్రీశైలంకో ఎక్కడో మానదికి పోయే అవసరం లేదు. ఉపదేశం అనగా సమీపం, గురు సామీప్యమున స్థానము ఎవని అంతఃకరణము, అంతకంటే గొప్ప స్థానం ఇంకొకటి లేవు. ఆ దివ్య క్షేత్రము దానిని అంతకణముని అన్ని క్షేత్రముల కన్నా గురుక్షేత్రము మిన్న, అన్ని తీర్థముల కన్నా గురు తీర్థం మిన్న, అన్ని పూజల కన్నా గురు పూజ మిన్న, అన్ని స్థానముల కన్నా గురుస్థానం మిన్న, అన్ని వాక్యముల కన్నా గురువాక్యం మిన్న, అన్ని దేవతల కన్నా గురుదేవత మిన్న అనే దానికి అర్థము అంతఃకరణమే. ఆ దివ్యక్షేత్రమే ఉపదేశం అనగా సమీపము ఒక స్థానం. నీకు సమీపం దగ్గర స్థానం ఏమవుతుందంటే అంతఃకరణమే. ఆ అంతఃకరణం కన్నా వానికి సమీప దేశము లేదు. ఇంకొక అంతకంటే దగ్గర జాగా లేదు, ఇంకొకటి జీవునికి లేదు, ఆత్మకి లేదు. ఆ కారణబ్రహ్మము ప్రతి అంతఃకరణమునందు నిజరూపములో అనగా చిన్మాత్రముగా ప్రకాశించుచుండును. జ్యోతి రూపకంగా, చిన్మాత్ర రూపకంగా, సత్తు రూపకంగా, చిత్తు రూపకంగా, ఆనంద రూపకంగా ప్రతి అంతఃకరణమునందు ఆ బ్రహ్మము వెలుగుతుంది. నిజరూపం అక్కడ కనపడుతుంది. దానిని ఈశ్వర సర్వభూతానాం, దానిని ఏమన్నారు? ఈశ్వర సర్వభూతముల యందు ఉంది. చెట్లుల్లో ఉంది, గుట్లలో ఉంది, చీమల్ల, దోమల్ల, పాముల్ల, కుక్కల, నక్కల, మనసుల్లో, సర్వజీవుల యందు, సకల దేశముల యందు, సమస్త వస్తువుల యందు కొనమొదలం లేక నిండి నిబిడీకృతమై ముళ్ళు గుర్చుని కూడా సందు లేకుండా నిండుకొని ఉండదు. ఏమిటిది? ఆ సచ్చిదానంద బ్రహ్మము. దానిని సర్వభూతములు ఏందో సాక్షి రూపకంగా ఉంది. ఎట్లాంటి భూతములు ఏంటంటే సర్వసాక్షి రూపకంగా. దీనిని వృద్ధేచ్ఛ అర్జున తిష్టతి అంటే తిష్ట వేసుకో, సింహాసనం వేసుకొని కూర్చుని ఉంది. నీవు లేకున్నప్పుడు, నేను అనేటువంటి గుర్తు లేకున్నప్పుడు కూడా అది ఉండి ఈ శరీరమును రక్షింపజేస్తుంది, దీన్ని కాపాడుతుంది. దానికి తిష్టతి అని భగవద్గీత చెప్పుతున్నది. దానిని అజ్ఞానం ఆవరించి ఉన్నట్లు ఏదైతే ఉందో దానికి ఏం ఆవరించుకున్నదే? అజ్ఞానం. దీపం వెలుగుతుంది కందిలిలో, కానీ పొగంతా అర్థం నిండా కర్రే వచ్చుకుంది. ఇక్కడ బయట ఇల్లు కనపడదు, లోపల ఇల్లు కనపడదు. మరి బయట ఎలుగు రావాలన్నా, లోపల ఎలుగు కనపడాలన్నా ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ అంతఃకరణమునకు పట్టినటువంటి మైలని ఎనిపియాల, మైలని తిక్కాల, అంతఃకరణని శుద్ధం చేయాల. దానికి ఏమన్నా శుద్ధాంతఃకరణం నందు వెలుగుతుంది, అది శుద్ధాంతఃకరణం నందు తెలియబడుతుంది. అది మలినాంతఃకరణం నందు అది తెలియబడదు. దానినే
అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముయ్యంతి జంతువా అని భగవద్గీత. అజ్ఞానం అనే ఆవరణం దాని యందు ఆవరించుకొని ఉంది. అటువంటి అజ్ఞాన ఆవరణం ఎప్పుడు దొరికిందో అప్పుడే ఆత్మ సాక్షాత్కారము ఆత్మజ్ఞానము కలుగుతుంది. ఈ అజ్ఞానావరణం తొలగి జ్ఞానము కలిగి జీవుడు ఎట్లా తరించును అనే ప్రశ్న సద్గురువే ఇందుకు సమర్థుడు. ఈ అజ్ఞానం ఎట్లా నివారణ అవుతుంది, జ్ఞానం ఎట్లా కలుగుతుంది అంటే ఒక సద్గురుడే సమర్థుడు. ద్వాని ద్వారానే ఇది సాధ్యమవుతుంది. కానీ ఏ దేవతల చేత వరాలు ఇవ్వచ్చు, మీకు దర్శనం బిడ్లు ఇవ్వచ్చు, హనుమప్ప బలం ఇవ్వచ్చు, పెట్టుకుంటారు కదా అందరి పేర్లు. వాళ్ళ పేరు తగినట్లే వాళ్ళ శక్తులు ఉంటాయి. ఆ శక్తులు మీకు రావచ్చు, కానీ జ్ఞానం మాత్రం కలగదు. జ్ఞానం కలగాలంటే గురుముఖేన జ్ఞాతవ్యం అన్యతా శతకోటి గ్రంథం కిం ప్రయోజనం. అందుకే చిద్గణముకు తన నిజరూపమును గురువు శిష్యుని మనస్సుకు తోపింపజేస్తాడు. ఎందుకు ఇచ్చినాడయ్యా మనకు ఫోటో గురువుది? ఇన్ని దేవుళ్ళు ఉండగా తన ఫోటో మనకి ఎందుకు ఇచ్చినాడో? రాముని తీరాదా, కృష్ణుని తీరాదా, వెంకటేశ్వరుని తీరాదా, హనుమప్ప తీరాదా, తిమ్మప్ప తీరాదా, శక్తి తీరాదా? ఇంతమంది ఘనదేవనిధులు ఉండగా వాళ్ళ ఫోటోలలో ఇడిచిపెట్టి తన ఫోటో నీకెందుకు ఇచ్చినాడు? దీన్ని మొక్కు, దీన్ని చూడు, దీని ఎందే మనసు లగ్నపరచు, దీన్ని చూస్తూనే ధ్యానించు అని చెప్పి ఎందుకు ఇచ్చినారు? అది అనుష్ఠానం కూడా చెప్పుకుంటున్నాం. మనం ఏమని చెప్పుకుంటున్నాం? చూపు నాది, రూపు నీది. చూపు రూపుల రెంటిలో చూపు నిలిపినప్పుడు, చూపు నిలిపినప్పుడు చిత్కళే వెలుగునది నాడు బిందు కళలకు మధ్యమున ఇవన్నీ తోస్తున్నాయి. చేత కండులములను కూర్చితి కథను పుణ్య నీ చరిత నర్పింతు అక్షంతలను విరిపి పూజింతు ఎరికే నాదము బిందు ఎరుకే కళయటంచు నెరిగించి పరిపూర్ణ మరుగు తెలిపిన పుణ్య చరిత. ఎంత స్పష్టంగా రాసినాడు మానవుడు. పుణ్య చరిత ఇంతకంటే గొప్ప పుణ్యం ఇంకేముంది? శిష్యుని మనస్సునకు తోపింపజేసి వస్తు ప్రత్యక్షము గావించటలో మనస్సునకు అంటే అంతఃకరణమునందు అది శిష్టమయ్యేలా. అందుకొరకు మీకు మంత్రములు చెప్తారు. ధ్యానముల గురుమూర్తి, మంత్రముల గురువాక్యం, పూజల గురుపాదం, ముక్తుల గురుకృప చెప్పుకుంటూనే పోతున్నాం. కానీ ఎవరి హృదయంలో గురువు లేదు. ఎవడు గురుపాదములని అనుసరించడం లేదు, గురువాక్యముని పాటించడం లేదు. పేరుకు మాత్రమే శిష్యులమే. మరి నిజముగా నీ అంతఃకరణమునందు గురుమూర్తి సాక్షాత్కరించినాడా? ఉంచుకున్నావా? ఒక లంజ మీద మనసు పెట్టుకుంటావనుకో, నీవు ఏమన్నా నేను ఏమన్నా మాట్లాడు, అదే ఉంటుంది నీ హృదయం, ఎప్పటికీ అదే కనపడుతుంటుంది నీ దృష్టిలో. వ్యభిచార స్త్రీ వలని అందుకే ఇచ్చినారు భగవద్కృష్ణయ్య గారు. ఎందుకు ఇచ్చినారు? పెళ్ళంతా నువ్వు మాట్లాడుకుంటూ ఉండినా, పువ్వు తినుకుంటూ ఉండినా, నీవు ఏ దాని మీద మనసు పెట్టిండవో, ఏ దాని హృదయం నందు రూపము తిష్ట వేసుకునిందో దాన్ని ఎప్పుడెప్పుడు చూద్దాము, ఎప్పుడెప్పుడు పోదాం అనేటువంటి లక్ష్యమే ఉంటుంది. కానీ వేరే లక్ష్యం ఉండదు. మరి ఏనాడు నీ హృదయం నందు గురుమూర్తి యొక్క తిష్ట వేసుకునిందే దానికోసం నీ సర్వస్వము దారబోయినకి సంసిద్ధమవుతావు. ఆనాడు జన్మ సార్థకం అవుతుంది. హృదయం నందే తిష్ట వేయలేదు. నామకవాస్తే గురువు అంటే కామకవాస్తే పని అన్నట్టు. నువ్వు నామకవాస్తే మరి కామకవాస్తే. దీనికి ఇంకో మాట చెప్పినారు. వరం లేదు, శాపం లేదు, రారాణ గుడికి దీపం లేదు, ధూపం లేదు, రారాణ గుడికి అంటే శాపం లేదు, వరం లేదు, పూర్వం ఇంటికి అని ఎట్టుంటుంది. అక్కడ ధూపం లేదంటే దీపం లేదు. గురువు ఇంటికి వస్తే, దేవుడి గుడికి వస్తే దీపం లేదు, ధూపం లేదు. అప్పుడు ఆడ శాపం లేదు, వరం లేదు, ఫోన్ ఇంటికి అని. ఇట్లే నడుస్తుంది గురు శిష్యుల న్యాయమే. కానీ నిజముగా వాణ్యంలో తిష్ట వేసుకున్నట్లయితే గురుడు గిర్రున మన చుట్టూ చక్రం తిరుగుతాడు. అంత శక్తి ఉంది అంతఃకరణకి. గురువు శిష్యుని మనసును తోపింపజేసి ప్రత్యక్షము గావించడంతో మనసును అంతఃకరణకు ఆవరించిన మాలిన్యం అజ్ఞానం తొలగిపోతుంది.
అక్కడ దిష్టి వేసుకుని నీ ఇష్టం కలిగితేనే తొలుగుతుంది కానీ నిష్టనే కలుగుకుంటే తొలగదు. దీపం తెచ్చి పెడితేనే ఎలుగవుతుంది కానీ దీపం తేకుండానే ఎలుగంటే కాదు. నీ హృదయంలో గురువుడు ప్రతిష్ట కాకుంటే నీకు అజ్ఞానం తొలగదు. ఎన్ని దినాలను మొదలైనది హృదయమునందు వాని స్వరూపము మొట్టమొదట దృఢపడల్లా. జీవుడు ఎట్లు ధరించునని ప్రశ్న సద్గురువే ఇందుకు సమర్థుడు. ఇట్లు చిద్గనముకు తన నిజరూపమును గురువు శిష్యుని యొక్క మనస్సునకు దోపింపజేసి వస్తు ప్రత్యక్షము గావించుటతో మనస్సునకు అంతఃకరణకు ఆవరించిన మాలిన్యము అజ్ఞానము తొలగి ఆ అంతఃకరణమునందే స్వస్వరూప సాక్షాత్కారం అంటే నీ రూపము ఆ అంతఃకరణందే తెలియబడుతుంది. నీకే తెలుగుతుంది. అది గురువు చూపించాల్సిన లేదు. ఎలుగు ఎప్పుడు తెచ్చినావో గురుజ్ఞానం ఎప్పుడు తెచ్చినావో అప్పుడే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మస్వరూపమే ప్రకాశిస్తుంది అంతఃకరణం. దేశిక ఈ సందర్భంలో అన్నీ మొత్తం బోధిస్తున్నది ఇట్లా. దర్శక దేశిక అనే శబ్దములకు దేశీ శబ్దములకు ముందరవాదని చెప్పాలి. ఎవరని చెప్పాలా? ఇదొకటి. ఇప్పుడు శిష్ట చేయండి, మొదలు దృఢం చేయండి. హృదయం నందు అన్ని విషయాలను తొలగించి కేవలం గురుస్వరూపమే హృదయం నందు ఎవరైతే ధారణ చేస్తారో ధ్యానం చేసేటప్పుడు కానీ వ్యవహారం చేసేటప్పుడు కానీ భార్యతో సుఖపడేటప్పుడు కానీ మన హృదయం నుండే ఆ గురుస్వరూపమే ఎవరికి కృష్ణ వేసుకునిందో మనకి అజ్ఞానం అనేటువంటిది మనకి దరిదాపులు కూడా రాదు. అదే అభయం. గురువుని ఏ భయం లేదు అని అభయం ఇచ్చినాడు. నీ సర్వ సంశయములు నివారణ చేస్తాను, నీ స్వరూపము నీకు చూపిస్తాను అని చెప్పి అందుకని నీలో నిన్ను చూడమురా నేను తత్వం రాయవలసి వచ్చింది. ఏమో చూడమని చెప్పలేదు. నీలో కృష్ణుని చూడు, రాముని చూడు చెప్పలేదు. మరి గురుని చూస్తే ఏమవుతుంది అంటే అక్కడ గురుస్వరూపం నీ స్వరూపం భిన్నం లేవు కాబట్టి సమీపంకి వస్తుంది ఉపదేశం. గురుస్వరూపం దృష్టి నీకు ద్రష్టగా నిలిచిందే నీ స్వరూపం తక్షణంగా తెలియబడుతుంది. గురుస్వరూపమే నీ ఎందు దృఢముగా లేదా ఏనాటికి నీకు అది సాధ్యపడదు.